ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయారము వాక్యంలో నుండి చర్చికి వెళ్ళాలని, చర్చికి వెళ్ళడం వల్ల ఎటువంటి నెమ్మది, సమాధానం, ఆనందము నాకు లభిస్తుంది అనేది కీర్తనకారుడు ఈ కీర్తన గ్రంథంలో ఏ విధంగా తెలియచేస్తూ ఉన్నాడో మనము ఒకసారి వాక్యంను చదివి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనలు 84:2 చదువుతూ ఉన్నారు. చూడండి. యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయిచు ఉన్నది. చర్చికి వెళ్ళాలని, చర్చిని చూడాలని నా ప్రాణము ఆశపడుచు ఉన్నది అని కీర్తనకారుడు ఊరికేనే చెప్పడం లేదు. మనకి ఇక్కడ వాక్యం చదవడం వల్ల అర్థమవుతున్నది. వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఇఫ్ వి విజిట్ ద చర్చ్. సంఘాన్ని మనము వెళ్ళడం వలన ఎటువంటి బెనిఫిట్స్, ఎటువంటి ఆశీర్వాదాలు అనేటివి చూడండి. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుడు దర్శించుకొనుటకు, జీవము గల దేవుణ్ణి దర్శించుకోవాలి అని అంటే ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ను నువ్వు ఫీల్ కావాలి. నీ మైండ్లో, హార్ట్లో, నీ ఫ్లెష్లో, నీ బాడీలో ఫీల్ కావాలంటే కొంతమంది ఇవాళ రేపు చేస్తున్నట్టుగా ఇళ్ళలో కూర్చొని ఎల్ఈడీలు చూసుకుంటా, ఎల్ఈడి టీవీలను చూసుకుంటా, యూట్యూబ్లను చూసుకుంటా దేవుని మందిరానికి రాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్గా, స్పీడీగా దేవుడిచ్చే ఆనందం, సంతోషం, సమాధానం తొందరగా మాకు రావాలని దేవుని మందిరానికి రాకుండా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ మిస్యూజింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. నాట్ మిస్యూజింగ్, బట్ దే ఆర్ మిస్సింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి రావడానికి వారికి ఓరిమి ఉండడం లేదు, సిద్ధపాటు ఉండడం లేదు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఎంత ఆశతో, ఎంత ఆసక్తితో చెప్తూ ఉన్నాడు. యెహోవా మందిరమునకు వెళ్ళవలెనని, చూడవలెనని, జీవం గల దేవుని నేను దర్శించుకోవాలని నా ప్రాణము, నా హృదయము, నా శరీరము, నా సమస్తము ఆశపడుచు ఉన్నది, ఇష్టపడుచు ఉన్నది, కేకలు వేయిచు ఉన్నది అని ఎంతో గొప్పగా చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తూ ఉన్నాడో ఈ వాక్యం చదువుతూ ఉండగానే మనకు అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఎప్పటికీ కూడా ఒక విషయం మాత్రం అర్థం చేసుకోండి. దేవుడు నిన్ను ఏర్పరచుకున్న తర్వాత, నిన్ను రక్షించుకున్న తర్వాత, మనంతలో మనము దేవుణ్ణి ఏర్పరచుకోలేదు. మనంతలో మనము ఏ ఒక్క వ్యక్తి కూడా తానంతలో తాను పరిశోధించుకొని రీసెర్చ్ చేసి దేవుణ్ణి పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు. కానీ దేవుడే నన్ను ఏర్పరచుకున్న తర్వాత తను సొసైటీలో కానీ, ఇండ్లల్లో కానీ, బయట కానీ ఒంటరిగా నిన్ను వదిలిపెట్టలేదు. నిన్ను ఏర్పరచుకున్న తర్వాత ఒంటరిగా అట్లనే నిన్ను వదిలిపెట్టలేదు. నీకు సంఘం అనేది ఒకటి ఇచ్చిండని ఈ వాక్యంను బట్టి జ్ఞాపకం చేస్తున్నా. సంఘము అంటే, చర్చ్ అంటే యూ హ్యావ్ టు గో టు చర్చ్. చర్చ్కి వెళ్ళాలా? ఇళ్ళలో కూర్చొని దిస్ ఈజ్ చర్చ్, 2-3 కూర్చున్నాం, అక్కడ దేవుడు సంఘం ఉన్నాడు కదా అంటే అది వేరే విధానంలో, వేరే కాంటెక్స్ట్లో చెప్పిండు దేవుడు అది. కానీ చర్చ్ అనేది ఒకటి ఉన్నది కదా. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు సువార్త విన్నావంటే చర్చిలు ఉన్నాయి కదా. ఒకప్పుడు నువ్వు రక్షించబడ్డావంటే ఆ చర్చెస్ ఉన్నాయి కాబట్టి, ఆ సంఘాలు ఉన్నాయి కాబట్టే కదా నువ్వు రక్షించబడ్డావు. నీలాగానే కొంతమంది చేస్తున్నట్టుగా ఇళ్ళలో కూర్చొని ఎల్ఈడీలు చూసుకుంటా, యూట్యూబ్లో చూసుకుంటా ఉంటూ ఉన్నట్టయితే
సువార్త నీ దాకా నా దాకా వచ్చేది కాదు కదా. అర్థమవుతుందా? చర్చి నుండే కదా సువార్త అనేది నీ దరికి వచ్చి నేను ఏర్పరచుకున్నారు. అర్థమవుతుందా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, సంఘం అనేది ఇచ్చినాడు. సంఘంతో అంటుకట్టబడి ఉండాలి, ఒకటే సంఘానికి అంటుకట్టబడి ఉండాలి. వాక్యం చెప్తున్నట్టుగా అది క్రమం తప్పకుండా వెళ్ళాలి. అప్పుడు నువ్వు నేను ఏ విధంగా చెప్పగలుగుతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యెహోవా మందిరమునకు చూడవలెనని అప్పుడు నీకు ఆశ కలుగుతుంది. దేవుడు చెప్పినటువంటి సంఘములో, దేవుడు నాటినటువంటి మందిరములో వెళ్ళాలని, దేవుని మందిరమునకు చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నదని అప్పుడు చెప్పగలుగుతాను. అది సొమ్మసిల్లుచున్నది, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము కేకలు వేయుచున్నదని చెప్పగలుగుతాం. కీర్తనకారుడు చెప్తూ ఉన్నట్టుగా. ఎందుకు అంటే, ఎప్పుడైతే నువ్వు సంఘానికి అంటుకట్టబడి ఉంటావో, మిస్ కాకుండా, క్రమము తప్పకుండా, ఒక్క వర్షిప్ని కూడా, ఒక్క ఆదివారం కూడా, ఒక్క ప్రేయర్ మీటింగ్ కూడా నువ్వు మిస్ కాకుండా ఉంటావు. అప్పుడు కీర్తనకారుడు చెప్తూ ఉన్నట్టుగా తన మందిరాన్ని చూడాలని ఆశపడుతూ ఉంటాం. నీ ప్రాణము కేకలు వేస్తూ ఉంటుంది, దేవుని మందిరానికి వెళ్ళాలా, దేవుని మందిరానికి వెళ్ళాలా, దేవుని మందిరానికి వెళ్ళాలా, జీవం గల దేవుణ్ణి దర్శించుకోవాలా నేను అని. ఈ వాక్యంను బట్టి ప్రియమైన వారలారా, సంఘాన్ని వెళ్ళకుండా ఇళ్ళలో కూర్చుంటూ ఏమంటారు దాన్ని, వాక్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలని, ఈ యొక్క వాక్యంను అర్థం చేసుకొని దీని యొక్క విలువను, చర్చి యొక్క విలువను నేను అర్థం చేసుకొని మనము కూడా దేవుని మందిరాన్ని వెళ్ళి దర్శించుకోవాలనేటువంటి ఆశ కలగాలనే ఉద్దేశంతో ఈ యొక్క వాక్యంను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.